హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సహజ. తలుపు తీయగానే ఎదురుగా ఉన్న రాజేష్‌ని చూసి ఊహించినట్లుగానే వచ్చాడు అనుకుంటూ, "ఏమైంది బ్రో?" అని అడిగాడు వంశీ. సార్‌ని బ్రో అని పిలుస్తున్నాడేంటి అని భయంగా చూస్తుంది శ్రావ్య. "బావుంది పిలుపు, క్యారీ ఆన్" అని నవ్వుతూ లోపలికొచ్చాడు రాజేష్. "నేను వెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. సో డిన్నర్ వరకు ఇక్కడే ఉంటాను" అంటున్న రాజేష్ మాటతో వంశీ, శ్రావ్య నీరసించిపోయారు. "మీకు ఓకే కదా?" అని అడిగాడు రాజేష్. "అఫ్‌కోర్స్" అన్నాడు వంశీ నవ్వు నటిస్తూ. రాజేష్ సోఫాలో కూర్చోగానే "ఇప్పుడే వస్తాం" అంటూ వంశీని పక్కకి తీసుకెళ్ళింది శ్రావ్య. వెళ్ళిపోయాడని ఊపిరి పీల్చుకోగానే "వచ్చాడేంటి వంశీ? ఇప్పుడెలా?" టెన్షన్‌గా అడిగింది శ్రావ్య. "ఇప్పుడు 5 అవుతుంది. రాత్రి 9 గంటల వరకు వాడిని భరించాలి. అన్ని గంటలు వాడిని ఎలా మేనేజ్ చేయాలో ఏమో! వాడిని అరగంట తట్టుకోలేకపోయాం" అంటూ జుట్టులో వేలు పోనిచ్చాడు వంశీ. "నాకు భయమేస్తుంది" అంది శ్రావ్య. "ఈ ఒక్క మాట తప్ప నీకింకో మాట రాదా తల్లీ?" అన్నాడు వంశీ. "నా గురించి తర్వాత. ముందు మీ బాస్ సంగతి చూడు ప్లీజ్" అంది శ్రావ్య. "సంగతి చూడటం అంటే?" అని అడిగాడు వంశీ. "రాజేష్‌ని పంపించే మార్గం చూడమని" అని చెప్పింది శ్రావ్య. "అది ఇంపాసిబుల్. అతనిని పంపించడం కుదరని పని" అన్నాడు వంశీ. "మరెలా?" డల్ అయిపోయింది శ్రావ్య. "ఈ 4 గంటలు అతనిని ఎలా అయినా మేనేజ్ చేయాలి" అని చెప్పాడు వంశీ. "నాకు భయమేస్తుంది" అంది శ్రావ్య. "అదిగో మళ్ళీ" అంటూ శ్రావ్యను ఉరిమి చూశాడు వంశీ. "ఓకే. ఓకే. ఇదే లాస్ట్" అంటూ చిన్నగా నవ్వింది శ్రావ్య. "నైస్ స్మైల్. ఇదే మెయింటైన్ చెయ్. మనం ఎక్కువసేపు ఇక్కడే ఉంటే వాడికి అనుమానం వస్తుంది. పద" అంటూ ఆమెతో పాటు రాజేష్ దగ్గరికొచ్చాడు వంశీ. "అయిపోయిందా మాట్లాడుకోవడం?" అని అడిగాడు రాజేష్. "డిన్నర్ ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా?" అని అడిగాడు వంశీ. "నాన్ వెజిటేరియన్" అని చెప్పాడు రాజేష్. "మీకు నాన్ వెజ్‌లో ఏమిష్టం?" "ప్రాన్స్." "ఓకే. తీసుకొస్తాను." "ఇప్పుడేనా? జస్ట్ 5 అయిందిగా. కాసేపయ్యాక తీసుకురావచ్చులే. ఇలా కూర్చో" అన్నాడు రాజేష్. "మళ్ళీ ఏం ప్రశ్నలడుగుతావురా నాయనా" అని నసుగుతూ కూర్చున్నాడు వంశీ. "నువ్వు కూడా కూర్చో శ్రావ్య" అని పిలిచాడు రాజేష్. "నేను డిన్నర్ ఏర్పాట్లు చేస్తాను" అంటూ తప్పించుకోవాలని చూసింది శ్రావ్య. "ఇంకా చాలా టైముంది కానీ ఇలా రా" అని రాజేష్ అనేసరికి తప్పక వంశీ పక్కకొచ్చి కూర్చుంది శ్రావ్య. "గేమ్ ఆడదామా?" అని అడిగాడు రాజేష్. "ఏ గేమ్?" "ట్రూత్ ఆర్ డేర్" వాళ్ళ కళ్ళలోకి చూస్తూ చెప్పాడు రాజేష్. శ్రావ్య టెన్షన్‌గా వంశీని చూస్తుంది. "ఓకే ఆడదాం" అని చెప్పాడు వంశీ. టెన్షన్‌గా అతన్నే చూస్తున్న శ్రావ్య చూపులు కోపంగా మారాయి. "శ్రావ్య ఖాళీ బాటిల్ తీసుకురా" అన్నాడు రాజేష్. శ్రావ్య కిచెన్‌లోకి వెళ్లి "వంశీ" అని పిలిచింది. "ఇప్పుడే వస్తాను" అంటూ వంశీ కిచెన్‌లోకొచ్చి "ఏమైంది?" అని అడిగాడు. "ట్రూత్ ఆర్ డేర్ గేమ్ మన గుట్టు రట్టు చేయడానికే." శ్రావ్య గొంతులో కంగారు. "తెలుసు" అని నార్మల్‌గా చెప్తున్న వంశీని ఆశ్చర్యంగా చూస్తూ "మరెందుకు ఒప్పుకున్నావ్?" అని అడిగింది శ్రావ్య. "ఆడితేంటి ప్రాబ్లమ్?" అని అడిగాడు వంశీ. "రూల్స్ సెలెక్ట్ చేసుకుంటే నువ్వు నిజంగా నా భర్తవేనా అని అడుగుతాడు" అని చెప్పింది శ్రావ్య. "అయితే డేర్ సెలెక్ట్ చేసుకో" అని అన్నాడు వంశీ. "అప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోమని చెప్తే?" భయంగా అంది శ్రావ్య. "వాట్?" "అతను అదే ప్లాన్ చేసుంటాడు" అంది శ్రావ్య. "అయితే ట్రూత్ సెలెక్ట్ చేసుకో" అని చెప్పాడు వంశీ. "అరే! ట్రూత్‌లో మన విషయాలడిగితే నిజం తెలిసిపోతుందిగా" కోపంగా అంది శ్రావ్య. "అబద్ధం చెప్తే ఎందుకు తెలిసిపోతుంది?" అన్నాడు వంశీ. "అబద్ధమా?" అంటూ ఆశ్చర్యపోయింది శ్రావ్య. "నువ్వెప్పుడు అబద్ధాలు ఆడలేదా?" అని అడిగాడు వంశీ. "కానీ ఈ గేమ్‌లో ట్రూతే చెప్పాలి కదా!" అమాయకంగా అంది శ్రావ్య. "అలా అని రాజ్యాంగంలో రాసుందా? ఈ గేమ్‌లో అబద్ధం చెప్తే శాపమేమైనా తగులుతుందా?" "చూడు శ్రావ్య, ఒకరికి ఎలాంటి నష్టం, కష్టం చేయని అబద్ధంలో ఎలాంటి తప్పు లేదు. మనం ఆల్రెడీ చెప్పిన అబద్ధాన్నే ఈ గేమ్‌లోనే చెప్తాం. దట్స్ ఇట్. నువ్వు టెన్షన్ పడకుండా కాన్ఫిడెంట్‌గా అబద్ధం చెప్పు. ఓకేనా?" అంటూ ఆమెకు ధైర్యం చెప్పి తీసుకొచ్చాడు వంశీ. రాజేష్ బాటిల్‌ని టేబుల్ మీద పెట్టి తిప్పబోయి ఆగిపోయాడు. "ఏమైంది బ్రో?" అని అడిగాడు వంశీ. "ఈ గేమ్ రూల్స్‌ని మారుద్దామా?" అని అడిగాడు రాజేష్. "ఏం మారుద్దాం?" "ట్రూత్ ఆర్ డేర్‌లో ఏది తీసుకోవాలో ఇండివిడ్యువల్ చాయిస్ కదా! కానీ అది మనం మార్చేద్దాం." బాటిల్ చేతిలోనే తిప్పుతూ చెప్పాడు రాజేష్. "వీడు చాలా తెలివైనవాడు. మనం అబద్ధం చెప్తామని తెలిసే ఇలా మార్చేశాడు. ఖచ్చితంగా మనకి డేర్ ఇస్తాడు." శ్రావ్యకి మాత్రమే వినిపించేలా చెప్పాడు వంశీ. "ఇప్పుడెలా?" అంటే ఏడుపు ముఖం పెట్టింది శ్రావ్య. "ఎందుకు బ్రో మార్చేయడం?
గేమ్ ఎలా ఉంటుందో అలాగే ఉంచండి అన్నాడు వంశీ. మీరు నిజాలు చెప్తారని నాకస్సలు నమ్మకం లేదు. డేర్ చేయడానికి మీకు భయం ఉంటే చెప్పండి. నేనొకటి ఫిక్స్ అయిపోతా. ఆఖరి వాక్యాన్ని స్ట్రెస్ చేస్తూ అన్నాడు రాజేష్. ఇంత చేసింది మనల్ని వైఫ్ అండ్ హస్బెండ్ అని వాడు నమ్మడానికే కదా! ఇప్పుడు మనం నో చెప్తే మనకు పెళ్లి కాలేదని వాడు ఫిక్స్ అయిపోతాడు. రాజేష్ ఏం చెప్తే అది చేయడం తప్ప ఇంకేం చేయలేం అని శ్రావ్యకి చెప్పాడు వంశీ. శ్రావ్య చాలా భయపడిపోయింది. ఓకే బ్రో, నీ ఇష్టం అని చెప్పాడు వంశీ. గుడ్ అంటూ రాజేష్ బాటిల్‌ని గుండ్రంగా తిప్పాడు. మూత రాజేష్ వైపుకు వచ్చింది. మీరే చెప్పండి. నేను ట్రూత్ తీసుకోవాలో, డేర్ తీసుకోవాలో అని అడిగాడు రాజేష్. ట్రూత్. మీ లవ్ గురించి చెప్పండి అని నోటికొచ్చింది అడిగిన వంశీ అతనిని కోపంగా చూస్తున్న శ్రావ్యను చూసి నాలుక కరుచుకున్నాడు. సారీ అంటూ సౌండ్ లేకుండా పెదాలను కదిలించి చెప్పాడు వంశీ. ప్రేమని తలుచుకోగానే రాజేష్ పెదాలపై అందమైన నవ్వు చేరింది. ఆమె స్మృతులతో ఈ లోకాన్నే మర్చిపోయాడతను. ఎంతటి రాతి గుండెనైనా కరిగించే స్వచ్ఛమైన నవ్వు తనది. ఆ గుండెల్లో ప్రేమ పుట్టించే కల్మషం లేని మనసు తనది. తనంటే నాకు ప్రాణం. నా సర్వం తానే. రాజేష్ కళ్ళలో నిండిన కన్నీటిని చూసి వంశీ, శ్రావ్య ఆశ్చర్యపోయారు. నేనంటే అతనికింత ప్రేమనా? ఆశ్చర్యపోయింది శ్రావ్య. అతను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నట్లున్నాడు. అతని ప్రేమను ఒప్పుకోవచ్చుగా అని అడిగాడు వంశీ. నేను శ్రీరాముల్లాంటి భర్తను కోరుకుంటున్నా. శ్రీకృష్ణుని కాదు అంది శ్రావ్య. నీ రాముడు నిన్ను అనుమానించి అగ్నిపరీక్ష చేయమన్నా పర్వాలేదా? నిన్ను అడవిలో వదిలేసినా పర్వాలేదా? అని వెటకారంగా అడిగాడు వంశీ. అతనిని గుర్రుమని చూసింది శ్రావ్య. గుసగుసలాడుతున్న వాళ్ళని చూసి నేను చెప్తుంది శ్రావ్య గురించి కాదు అంటే షాక్ ఇచ్చాడు రాజేష్. మరి ఇద్దరు ఒకేసారి అడిగారు ఆశ్చర్యంగా. తన పేరు వెన్నెల. పేరులాగే వెన్నెల్లా మెరిసిపోతూ నా జీవితంలో వెలుగును నింపిందామె అని చెప్పాడు రాజేష్. మరేమైంది? మీరెలా విడిపోయారు? అసలిప్పుడు తనెక్కడుంది? వరుసగా ప్రశ్నల వర్షం కురిపించాడు వంశీ. తను లేదు. ఎక్కడికి వెళ్ళింది? అని అడిగింది శ్రావ్య. ఈ లోకం నుండి వెళ్ళిపోయింది. దుఃఖంతో రాజేష్ గొంతు పూడుకుపోయింది. వంశీ శ్రావ్య ముఖంలో బాధొచ్చి చేరింది. 2 ఏళ్ల కిందట యాక్సిడెంట్‌లో తను చనిపోయింది. కన్నీళ్లను కంట్రోల్ చేసుకుంటూ చెప్పాడు రాజేష్. ఐయామ్ సారీ అన్నారు ఇద్దరు ఒకేసారి. తనను మర్చిపోవడానికి నేను డ్రగ్స్ తప్ప అన్ని అలవాట్లు చేసుకున్నాను. ఆ అలవాట్లు తనను తాత్కాలికంగా మరిపించగలిగాయే కానీ, శాశ్వతంగా మరిపించలేకపోయాయి. ఇంట్లో పెళ్లి చేసుకోమని ప్రాణం తీస్తున్నారు. అసలా ఉద్దేశమే లేని నాకు శ్రావ్యని చూడగానే పెళ్లి చేసుకోవాలనిపించింది. తన మనసు నా వెన్నెలని గుర్తు చేసింది అని చెప్పాడు రాజేష్. శ్రావ్య ఇబ్బందిగా ఫీలయింది. ఓకే, బ్యాక్ టు గేమ్ అంటూ రాజేష్ మళ్ళీ బాటిల్‌ని గుండ్రంగా తిప్పాడు. మూత వంశీ వైపు తిరిగుంది. వంశీ నీకు డేర్ ఇస్తాను అని చెప్పాడు రాజేష్. తెలిసిందేగా చెప్పిచావు అని గొణిగాడు వంశీ. నువ్వు శ్రావ్యతో కపుల్ డాన్స్ చేయాలి అని చెప్పాడు రాజేష్. వాట్? అరిచారిద్దరు. ఎందుకంత కంగారు? మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండే కదా అన్నాడు రాజేష్. అంటే మాకు డాన్స్ రాదు. అందుకే అలా రియాక్ట్ అయ్యాం అని చెప్పాడు వంశీ. ఈజీ స్టెప్స్ వీడియో చూపిస్తాను వెయిట్ అంటూ యూట్యూబ్‌లో వీడియో ఆన్ చేసి ఇచ్చాడు రాజేష్. ఓ గాడ్! దీని నుండి ఎలా తప్పించుకోవాలి అని వంశీ, శ్రావ్య ఇద్దరు మనసులోనే టెన్షన్ పడ్డారు. చూశారు కదా! ఇప్పుడు చేయండి అన్నాడు రాజేష్. తప్పదు అని శ్రావ్యకి కళ్ళతోనే చెప్పి ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్లాడు వంశీ. 1, 2, 3 స్టార్ట్ అన్నాడు రాజేష్. వంశీ, శ్రావ్య ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒక కాలు ముందుకు, ఒక కాలు వెనక్కి వేస్తూ ఒక స్టెప్, ఒక కాళ్ళు అటుపక్కకి, ఒక కాళ్ళు ఇటుపక్కకి వేస్తూ ఒక స్టెప్ అలా 2 స్టెప్స్ వేస్తుంటే ఇంతసేపని ఇవే చేస్తారు అన్నాడు రాజేష్. వంశీ ఒక చేయి వెనక్కి పెట్టుకొని మరో చేత్తో శ్రావ్య చేతిని పట్టుకుని ఆమెను గుండ్రంగా తిప్పాడు. ఇంకో స్టెప్ అన్నాడు రాజేష్. ఇక తప్పదనుకుని వంశీ కళ్ళతోనే శ్రావ్యకి సారీ చెప్పి ఆమె నడుమును పట్టుకున్నాడు. శ్రావ్య శరీరం ఒక్కసారిగా జలధరించింది. ఆమె చూపులు వంశీని కోపంగా తాకాయి. కమాన్ అంటూ రాజేష్ అనగానే వంశీ ఇంకో చేతిని శ్రావ్య చేతిలో జోడించి కాళ్ళతో అటు ఇటు కదులుతూ శ్రావ్యతో పాటు గుండ్రంగా తిరిగాడు. నెక్స్ట్ స్టెప్ చేయండి అని ఆర్డర్ వేశాడు రాజేష్. శ్రావ్య తటపటాయించి కదలకుండా అలాగే ఉండేసరికి ఎనీ ప్రాబ్లమ్స్ శ్రావ్య అని అడిగాడు రాజేష్. నో ప్రాబ్లం అని చెప్పి వంశీ కాళ్ళ మీద నిల్చుంది శ్రావ్య. వంశీ ఆమె నడుమును పట్టుకుని కాళ్ళను మెల్లిగా కదిలించి డాన్స్ చేస్తూ ఆఖరి స్టెప్‌గా శ్రావ్య నడుముని అలాగే పట్టుకుని ఆమెను వెనక్కి వంచాడు. ఇద్దరి చూపులు కలిశాయి. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటున్న వాళ్ళని రాజేష్ క్లాప్స్ డిస్టర్బ్ చేశాయి. వాళ్ళు నార్మల్ పొజిషన్‌లోకొచ్చి తిరిగి సోఫాలో కూర్చున్నారు. రాజేష్ బాటిల్ తిప్పాడు.
శ్రావ్య వైపు తిరిగింది ఆ బాటిల్. శ్రావ్య నీకు డేరిస్తున్నాను అని చెప్పాడు వంశీ. అదేంటోనని టెన్షన్‌గా చేతులు నలుపుకుంటుంది శ్రావ్య. ఆ డేర్ ఏంటంటే నువ్వు వంశీకి ముద్దు పెట్టాలి అని చెప్పాడు రాజేష్. శ్రావ్య, వంశీ షాక్‌తో బిగుసుకుపోయారు. తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. చిన్న ఎపిసోడ్ అని అనుకోకండి. నైట్ ఇంకో ఎపిసోడ్ వస్తుంది. థాంక్ యూ. బాయ్.